వీఆర్ వెరీ హ్యాపీ. కంటికి కనబడినటువంటి గ్యాప్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా అడ్వకేట్ అయ్యాను. ఈ సంస్థ నమస్కారం చెప్తున్నామండి. అతను తప్పు చేసినట్టు, ఒకవేళ అతని మీద తప్పుగా ఏదైనా అతని మీద సృష్టించి ఎఫ్ఐఆర్ కట్టినా ఆ ఎఫ్ఐఆర్ హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేస్తే ఆ ఎఫ్ఐఆర్ రద్దు అవుతుందండి. అదేవిధంగా ఆధారాలు ఉంటేనే, తప్పు చేస్తేనే ఆ వ్యక్తి తప్పు చేసినట్టండి. ఎఫ్ఐఆర్ అయింది, జైల్లో పెట్టానంత మాత్రం అతను తప్పు చేసినట్టు కాదండి. అలాగే ఈ సంస్థని 100% ఆ దెబ్బ ఎలా పడుతుందంటే నైట్ మంచి ఉరుములు మెరుగులు వస్తాయి. ఆ ఉరుములు మెరుగులు మనకు వినపడదు, లవర్ మెసేజ్ మీద వినపడుతుంది. అంత డీప్గా పిచ్చిగా ఉంటాం. ఆ అమ్మాయి మనం మోసం చేస్తే జీవితంలో వాడు ఏ అమ్మాయి నాకు చేయడు. అనే వ్యక్తి నా జుట్టు ఒకరా జుట్టు ఉంది, ఇప్పుడు నాకు ముందు అనుకున్నాను. తీసుకొస్తారు మన మీద, తప్పుగా ప్రచారం చేస్తారు. దయచేసి నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అన్నానంటే, ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే కోర్టులో శిక్ష పడే విషయం నాకు తెలుసు. వెల్కమ్ సాయి. ఒక పర్సన్ ఒక తప్పు చేస్తే కోర్టులో ఎలాంటి పరీక్ష పడుతుందో నాకు తెలుసు. కాబట్టి మేము క్లయింట్స్కి అన్ని అవగాహన కార్యక్రమాలు చెప్తున్నాం కాబట్టి మాకు తెలుసు. చట్టంతో జాగ్రత్తగా ఉండాలి, న్యాయాన్ని గౌరవించాలి, కోర్టును గౌరవించాలి. అతని మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, జాగ్రత్తగా ఉన్నామ్మా, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. తప్పుడు కేసు పెట్టినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి గారు అనే వ్యక్తి మంచిగా, నాకంటే మంచి గ్లామర్గా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి అందగాడు. నాకు ఈర్ష్య కలిగింది రవి గారి. నేనేం చేశాను, ఎవరవ్వాలి, నేనివ్వాలి. యువపతి ఏమవుద్ది, కేసు నిలబడుద్దా? అప్పుడు రవి గారు నా మీద ఏం చేస్తాడు, నా మీద తప్పుడు అభియోగాలతో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు. నాకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవి, నా పరువు పోయింది కాబట్టి 5 లక్షల కట్టడం పర్మిషన్ దావా నా మీద వేస్తాడు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పాపం. ఒక వ్యక్తి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే ముందే ఇంకోసారి కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు నాకు రవి గారు గొడవ అయితే నేను వెళ్ళే లోపే నాకంటే ముందు రవి గారు కాలు మీద వెళ్ళిపోయి నా మీద కంప్లైంట్ ఇచ్చేస్తాడు. అప్పుడు తర్వాత కృష్ణన్ ఒకే ఒక పార్టీ. ఆ రోజు జోసఫ్ కూడా ఉన్నాడు. జోసఫ్ సాక్ష్యం 100 మందికి సమాధానం చెప్పాడు. వాళ్ళందరూ ఇప్పుడు కృష్ణన్ ఏమంటున్నారంటే సెకండ్ అయిపోతున్నారు హైదరాబాద్లో. ఆల్రెడీ వేరే చాలా బాగుంది. మిమ్మల్ని ఇస్తాను, ముందు మీకు ఇస్తాను, అందరికి తెలియాలి. యేసుప్రభు కూడా ప్రేయర్ చేశాడు, అయ్యప్ప గారు హైదరాబాద్లో స్థిరపడాలి, నేను ఎప్పుడు మా కళ్ళ ముందు ఉండాలి, సంస్థ బాగా ముందుకెళ్ళాలని. పాపం నైట్ 2 రోజులు కూడా మా బాధపడ్డాడు. నాకు నైట్ నిద్ర రావట్లేదు సార్, నా బాధగా ఉంది, మీరు హైదరాబాద్. వీళ్ళందరూ కేవలం మన మీద అభిమానంతో వచ్చారు. కృష్ణన్న ఆల్ ది బెస్ట్ అన్న, ఈసారి హృదయంతో రావాలి, మీరు బెస్ట్ కపుల్ అవార్డు తీసుకోవాలి మా చేతుల మీదుగా. స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్లీ ఒక 5 years బ్యాక్ చైల్డ్ రైట్స్లో, హ్యూమన్ రైట్స్లో రావులపల్లిలో వర్క్ చేశాను. అదే ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ అయ్యప్ప గారు, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్త్రీల విభాగంలో ఆ రోజు ఆశ్రమ మీరు కూడా అంటారు సార్, మరి రండి ఆశ్రమ నా రండి. ఓకే సార్. సార్ మన రాజా గారు, రాజా ఓకే సార్. రాజా ఓకే సార్.
మీ నిజాయితీ మీకు ఈ స్థాయికి వచ్చింది. రికార్డ్ అవుతుంది అడ్రస్ ఎక్కడ ఉంది. ఇది మనకి మనం ఫౌండేషన్ చక్రవర్తి గారు మనకు పంపించారు. బ్యూటీ స్పాట్ కాలేజీ జరుగుతుంది. ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే బ్రదర్ మీకు ఇక్కడ చూడండి, ఇటు చూడండి రవి కిరణ్ గారు. హాయ్ అండి, అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ వాళ్ళందరికి కూడా హాయ్ చెప్తున్నాను. దిస్ ఈజ్ ఆశా. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ఈరోజు చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. ఇందులో నేను ఉమెన్స్ స్టీరింగ్ బోర్డు నెంబర్ని. నేను ఇందులో ఏదైతే జరిగిద్దా అనుకున్నామో ఓన్లీ ఏపీ వరకే జరిగిద్ది అని అనుకున్నాము, కానీ తెలుగు రాష్ట్రాలు మన ఏపీ, తెలంగాణ, రాజమండ్రి అందరం కలిసాము. చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రోగ్రాంలో ఇలా కలవటము. నెక్స్ట్ ఇంకా రాబోయే కాలాల్లో కూడా చాలా ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాము ఈ ఏపీలో. థ్యాంక్ యూ అండి. మెరిట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా. నా పేరు నాగమణి అండి, చైర్మన్. ఈ సంస్థ కోసం చాలామంది పనిచేస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంకా ముందుకు బాగా తీసుకెళ్లాలని అందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఎన్జిఓ తరపున మేము మెగా లీగల్ సెమినార్ ఫంక్షన్ అనేది మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు జయంతి రవి. ఇండియా మనకి ఇందులో యాక్షన్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మా నేషనల్ ప్రెసిడెంట్ అయ్యప్ప అరుణాచలం గారు హైకోర్టు అడ్వకేట్, మా చైర్మన్ అండ్ డైరెక్టర్ చిరంజీవి రాజా గారు హైకోర్టు అడ్వకేట్ గారండి. వాళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి మా ఎన్జిఓ సంస్థని ఇండియా మొత్తంలోనూ విస్తరింపజేయడానికి మేము మొదలుపెట్టాము వర్క్ని. అది మన విజయవాడలో ఈరోజు లీగల్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 9 కమిటీలు మేము ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు, వర్క్ ప్రొసీజర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ గారి ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ఈ విషయం తెలియజేయడానికి మేము సంతోషంగా ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఇది అందరికీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు రాజా చిరంజీవి, HROI హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు విజయవాడలో మెగా లీగల్ సెమినార్ జరిగిందండి. హ్యూమన్ రైట్స్ గురించి, హక్కుల గురించి చెప్పాము. ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా ప్రభుత్వానికి లోబడి ఈ సంస్థ రన్ అవుతుందండి. ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఫ్రెండ్లీ పోలీస్గా ఉండి సమాజంలో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వానికి దగ్గరికి తీసుకొచ్చి ప్రభుత్వ అధిపతితో ఈ సంస్థ యొక్క అభివృద్ధిని, సంస్థ యొక్క విధి విధానాలు మరియు సంస్థ ప్రజల కోసం చేసే విధంగా ఉండి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ వారికి ధన్యవాదాలు. నేను తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీగా నాకు అయ్యప్ప గారు ఈరోజే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. నేను తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చాను మొట్టమొదటిసారిగా. నేను తెలంగాణలో మన HRC మానవ హక్కుల సంరక్షణ కోసం ప్రతినిత్యం పోరాడి ప్రజలకు న్యాయం జరిగేలా నేను చూస్తానని అయ్యప్ప గారికి మాటిస్తున్నాను. ఈ సంస్థ కోసం నేను కష్టపడి పనిచేస్తాను, నీతి నిజాయితీతో పనిచేస్తాను. అయ్యప్ప గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను నీతి నిజాయితీతో పనిచేసి సంస్థకు మంచి పేరు తెస్తానని నేను అయ్యప్ప గారికి మాటిస్తున్నాను. నమస్కారం అండి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. అయ్యప్ప సార్ గారు నాకు జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేస్తారు తెలంగాణ స్టేట్ నుంచి. చాలా సంతోషంగా ఉంది నాకైతే. విజయవాడకు వచ్చాము మేము సెమినార్ మీటింగ్కి. చాలా సక్సెస్గా అయింది, గ్రాండ్గా జరిగింది. దాని గురించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత అమ్మా న్యూస్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు. ఇంకా ఈ సంస్థ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నూరంతలుగా ఇంకా జనవరి వరకు 1000 మంది సభ్యులు చేరాలని సంతోషపడుతున్నాను. ఈ సంస్థ నడిపిస్తున్నందుకు అయ్యప్ప గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీని వల్ల ధన్యవాదాలు.
myself Ayyappa Arunachala, Advocate High Court of Andhra Pradesh, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్. ఈ రోజున సమాజ సేవ చేసిన వారిని గుర్తించి సేవా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చిన కృష్ణన్న గారికి, జోసఫ్ గారికి, నామని మేడం గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. వారు ఈ రోజున అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. తెలంగాణలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నాం. మా మోటో ఒకటే, మానవ హక్కులు పరిరక్షించడం, సామాన్య ప్రజలకు చట్టపైన అవగాహన కల్పించడం, మా వంతుగా సహాయ సహకారాలు అందించడం.